శ్రీమాత్రే నమః. మాఘపురాణం 2వ అధ్యాయము. దిలీప మహారాజు వేటకు బయలుదేరుట. దిలీపుడను మహారాజు అనేక యజ్ఞయాగాది క్రతువులను నర్చిన గొప్ప పుణ్యాత్ముడు. అతడు తన రాజ్యమందలి ప్రజలను తండ్రి వలె అన్ని విధాలా కాపాడుచుండెను. ఒకనాడు భూపాలునకు వేట నిమిత్తము అడవికి పోవలననేది కోరిక కలిగెను. మనసున్న కలిగిన కోరికను ఇట్టి వారలకైనను నెరవేర్చుకొనుట సహజమే కదా. ఆ విధంగా దిలీప మహారాజు వేటకు పోవ నిశ్చయించి వేటకు కావలసిన సమస్త వస్తువులను సిద్ధం చేసి వేట దుస్తులను ధరించి సైన్య సమేతుడై వెడలెను. ఇప్పుడు వేటకు వెళ్లిన అడవి క్రూర మృగాలతో నిండియున్నది. ఆ క్రూర జంతువులు సమీపమందున్న గ్రామములపై పడి పశువులను మనుష్యులను చంపి నానా భీభత్సవము చేయుచున్నవి. దిలీపుడు అడవిలో మాటువేసి మృగములను చంపుచుండెను. తన పరివారము కూడా మృగములను మట్టుబెట్టుచుండిరి. ఇలా కొన్ని రోజుల వరకు అడవియందు ఉండి అనేక క్రూర జంతువులను చంపిరి. ఒకానొక మృగం పై బాణము వేసెను. ఆ బాణాన్ని తప్పించుకొని ఆ మృగం పారిపోయెను. దిలీపుడు పట్టువిడక దాని వెంట పరిగెత్తెను. ముందు మృగం, వెనక దిలీపుడు, అతని వెనక పరివారము పరుగిడుచుండగా ఒక మృగము ఒక కీకారణ్యంలో ప్రవేశించెను. అప్పటికి దిలీపుడు అలసిపోయినందున దాహముచే నాలుక ఎండిపోచున్నది. నీటి కొరకు పరివారమంతా వెదుకుచుండిరి. అదృష్టం కొలిది ఆ సమీపంలోనే ఒక సరస్సు కనిపించినది. దానిని చూసి సంతోషించి దిలీపుడు సరస్సును సమీపించెను. ఆ సరస్సు అంతులేని తామర పువ్వులతో నిండి అతి మనోహరముగా నుండెను. దిలీపుడు అతని పరివారము తృప్తిదీర నీరు త్రాగి గట్టుపై ఉన్న వటవృక్షం క్రింద అలసట తీర్చుకొనుచుండగా దిలీపుడు వేటలో చెల్లాచెదురై తరిమివేసిన పులులు, సింహాలు, అడవి పందులు మొదలగు జంతువులు కూడా ఆ సరస్సు వద్దకే వచ్చిరి. దిలీపుడు అతని పరివారము వాటిని చూచి గురిపట్టి బాణములు వేసి చంపిరి. దిలీపుడు సంతోషించి వాటి చర్మాలను ఒలిపించి తన నగరమునకు బయలుదేరి వెళ్ళిపోవుచుండెను. ఆ విధముగా ఇంటి ముఖం పట్టి వెళుచున్న సమయమున మార్గమందు ఒక సద్బ్రాహ్మణుడు ఎదురయ్యెను. ఆ బ్రాహ్మణుడు బ్రహ్మ తేజస్సు కలిగి ప్రకాశించుచుండెను. ఆ విప్రుని చూడగానే దిలీపుడు ఆగి నమస్కరించి చేతులు జోడించి నిలబడెను. ఆ బ్రాహ్మణుడును క్షణమాగి ఆ రాజును చూచి ఈతని ముఖవర్చస్సును చూడగా గుణవంతుడి వలెనున్నాడు, ఇతనికి ఏదైనా ఉపకారము చేయవలెను అని తలంచి, రాజా, శుభకరమైన ఈ మాఘమాసంలో సరస్సు దగ్గరలో ఉన్నను, అందులో స్నానము చేయకుండా ఇంటికి పోవుచున్నావేమి? మాఘమాస మాహత్యము మీకు తెలియదా అని ప్రశ్నించెను. ఆ బ్రాహ్మణుని మాటలకు దిలీపుడు ఆశ్చర్యపడి వృద్ధ బ్రాహ్మణుని చూచి, విప్రోత్తమా, ఇలా ప్రశ్నించినారేమిటి అని ఆశ్చర్యంతో పలికెను. పరమ పావనమైన మాఘమాసం కదా అని జ్ఞాపకము చేయుచుంటినని బ్రాహ్మణుడు పలికెను. చిత్తము స్వామి, నాకు గుర్తులేదు. రాజప్రసాదమున నన్ను పురోహితులు చెప్పియుందురు. నేను వినోదినై వచ్చి అడవిలో కొద్ది దినముల నుండుట వలన నాకు ఆ విషయము జ్ఞప్తికి లేదు. కావున మాఘమాస మాహత్యం తెలియజేయవలసినదిగా ప్రార్థించుచున్నాను అని దిలీపుడు వేడుకొనెను. అంతా ఆ బ్రాహ్మణుడు దిలీపుని దీవించి, రాజా, సూర్యవంశపు గురువైన వశిష్ఠుల వారు అప్పుడప్పుడు మీ కడకు వచ్చుచుండును గదా. అతని వలన మాఘమాస మహత్యము గురించి తెలుసుకొనుము. ఆ మహామునికి తెలియనిది ఏమీ లేదు కాన అటుల చేయుము అని చెప్పి బ్రాహ్మణుడు తన దారిన తాను పోయెను. దిలీపుడు వశిష్ఠుని కడకు పోవుట. దిలీపుడు తన పరివారముతో నగరము చేరెను. పదే పదే బ్రాహ్మణుని మాటలు జ్ఞప్తికి తెచ్చుకొని ఎటులను ఆ రాత్రి గడిచెను. మరునాడు ప్రాతకాలమున లేచి కాలకృత్యములు తీర్చుకొని మంచి ఉడుపులును సకల ఆభరణములు ధరించి మంత్రి సామంతాదులతో వశిష్ఠుల వారి దర్శనమునకై వారి ఆశ్రమమునకు వెళ్ళెను. ఆ సమయంలో వశిష్ఠుల వారు తపమాచరించుకొనుచున్నారు. శిష్యులు వేద పఠనము గావించుచున్నారు. దిలీపుడు ఆ దృశ్యమును చూచి వారికి తపోభంగము కలిగనీయరాదని కొంత తడవు వేచియుండెను. దిలీప మహారాజుకు వశిష్ఠుల వారు గురుతుల్యులు. అందుచే గురుభక్తి మిక్కటముగా నుండెను. మరికొంతసేపటికి వశిష్ఠుడు తన తపస్సు నుండి లేచి రాజును
సకల ప్రశ్నలు అడిగి ఉచితాసనంపై కూర్చుండబెట్టి వచ్చిన రాజును కారణమేమని అడిగాను. దిలీపుడు వశిష్ఠునితో, ఋషి సత్తమా, తమ వలన నేను అనేక రాజధర్మాలు పురాణేతిహాసములు విని సంతుష్టుడనైతిని. కానీ మాఘమాస మాహాత్మ్యము గాని దాని ధర్మములు గాని తెలియనందున ఆ విషయములు తమ నుండి తెలుసుకొనగోరి తమ వద్దకు వచ్చి తిని గాన పరమ పావనమైన మంగళప్రదమైన మాఘమాస మహత్యమును వివరించవలసిందిగా కోరుచున్నాను అనెను. అవును మహారాజా, నీవు కోరిన కోరిక సమంజసమైనదే. మాఘమాసము యొక్క మాహత్యము ప్రతి ఒక్కరూ తెలుసుకొని తరించవలసిన ఆవశ్యకత ఎంతైనా గలదు. మాఘమాసము యొక్క మాహత్యమును వర్ణింప నాకు కూడా శక్యము కాదు. ఇతర దినములలో చేయు క్రతువులు గాని యాగములు గాని ఇవ్వనంత ఫలితము కేవలము మాఘమాసములో చేయు నదీ స్నానము వల్ల గొప్ప ఫలము కలుగును. అటువంటి ఫలమునిచ్చు మాఘమాసము అన్ని విధముల శుభప్రదమైనది. కాన ఈ మాఘమాసమందు చేయు నదీ స్నానము వలన మానవుడు నదీ స్నానమున పుణ్యాత్ముడు అగుచున్నాడు. అంతేకాదు, మాఘమాసం అన్ని విధాలా పుణ్యప్రదమైనది. అంతేకాక పుణ్యకార్యము వలన సర్వలోక ప్రాప్తి తాత్కాలికముగా కలుగును. కానీ మాఘమాసములో సంపాదించిన ఫలము వలన శాశ్వత స్వర్గలోక ప్రాప్తి కలుగును. ఇంతకన్నా మహత్తు గలది మరొకటి లేదు. ఇతి స్కాంద పురాణేతి మాఘమాస మాహత్యే ద్వితీయ అధ్యాయము సమాప్తము. తిరిగి మరల 3వ అధ్యాయంలో కలుసుకుందాం.